పక్కలోనూ ఉండొద్దు. నేనేమంటానంటే ముస్లిం పిల్లలందరూ మదర్సాకి వెళ్తారు, అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అక్కడ బెటర్ ఎడ్యుకేషన్ ఉంటుంది అంటారు. నాకు తెలిసిన సమాచారం బట్టి అసలు మీరు పిల్లల్ని స్కూలుకే పంపలేదట. మీరు మీ పిల్లల్ని ఇంట్లోనే కూర్చోబెట్టి చదివించారా? సార్, నేను నా పిల్లల్ని ఇంట్లో కూర్చోపెట్టి చదివించేటప్పుడు దానికి మొదటి కారణం ఏమిటంటే, నా పిల్లలు ఏడుస్తూ స్కూలుకు వెళ్ళడం నాకిష్టం లేదు. పిల్లలు నవ్వుకుంటూ ఆడుకుంటున్నప్పుడు, నవ్వుతూ క్యాడ్బరీ తింటున్నప్పుడు, నవ్వుతూ సినిమా చూస్తున్నప్పుడు, కార్టూన్ చూస్తున్నప్పుడు, నవ్వుతూ ఎందుకు చదువుకోకూడదు మీరే చెప్పండి. నేను 25-30 ఏళ్ళు వచ్చేంతవరకు టీచర్గా ఉన్నాను. ఎప్పుడూ నా మనసులో ఒక ప్రశ్నుండేది, పిల్లలు ఎందుకు నవ్వుతూ చదవకూడదు అని. పిల్లలకి క్లాస్ తీయడానికి ఏమేమి క్లాసులకంతా నేను వెళతానో అక్కడ ఒక్క పిల్లలు కూడా ఇంతవరకు ఏడ్చిందే లేదు. ఇక మదర్సా విషయానికి వస్తే, వాళ్ళ అమ్మానాన్నలు ఎక్కడ సార్ చదివారు? ఒకవేళ చదివుంటే ఈ పరిస్థితి ఏర్పడేదా? మదర్సాకి పిల్లలెందుకు వెళ్తున్నారంటే, వాళ్ళ అమ్మానాన్నలు 5 లేక 4 క్లాస్ కూడా చదివి ఉండరు, అందుకే ఇలా చెప్తున్నాను. అంతకంటే ఇంకేం లేదు సార్. నన్నే మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి సార్. చదువు మదర్సా వల్ల అందరికీ మంచి జరిగిందంటే ముందు సంతోషించేది నేనే అయ్యుంటాను.